హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లహరి అండ్ లక్ష్మి. సో గైస్, ఇది మన ఛానల్లో ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. అండ్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చేస్తున్నారో గైస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ సో మేమైతే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళిపోతున్నాం ఫ్రమ్ విశాఖపట్నం. సో చూసేద్దాం. నేనైతే ఫస్ట్ ఓకే, ప్యాకింగ్ అంతా అయిపోయింది. నాకు కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఆ ఫిషెస్ని నేను నాతో పాటు తీసుకెళ్ళిపోతా ఎప్పుడు ట్రావెల్ చేసినా. సో ఇది వాళ్ళ హౌస్, ట్రావెల్ హౌస్. నా ట్రావెల్లో వాళ్ళ హౌస్ ఇదే. నేను దీనికి ఇలా హోల్స్ పెట్టి ఇలా అరేంజ్ చేశాను, వాటికి కూడా ఆక్సిజన్ అవన్నీ అందడానికి. సో ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసేద్దాం నా ఫిషెస్ని ఫస్ట్ అయితే. లెట్స్ గో. సో గాయస్, ఇవే నా ఫిషెస్. సో ఎల్లో అండ్ బ్లాక్ ఉన్నాయి కదా, అవి 2 ఉంటాయి. ఆ 2 నేమ్ లవకుష అండ్ గోల్డ్ వన్ గోల్డీ, ఇంకా వైట్ ఉన్నది స్నో. ఎస్, నేను ఫిషెస్కి కూడా నేమ్స్ పెడతాను, ఫనీ. ఓకే, సో ఇది నా ఫిషెస్ది ఫుడ్. నేను ఇది లాస్ట్ మినిట్లో ప్యాక్ చేస్తాను, ఆల్మోస్ట్ మర్చిపోయాను. సో లాస్ట్ మినిట్లో అయితే పెట్టేస్తా, బట్ మర్చిపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఫుడ్ రెండింటికి. బట్ ఇన్ కేస్ అని సేఫ్టీకి అయితే ప్యాక్ చేసేసి ఫిషెస్ అండ్ అది కార్లో పెట్టేశాను. అండ్ లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసి పెట్టేసుకున్న తర్వాత వి స్టార్టెడ్ అవుట్. సో మేమైతే బై కారు వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టించేసుకున్నాం ఇంటి దగ్గరలో ఉన్న బంక్లో. సో స్టార్ట్ అయిపోయాము. మేమైతే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దాకా రీచ్ అయిపోయాం. సో ఇది దాటిన తర్వాత మనకి విశాఖ డైరీ కనిపిస్తుంది కదా, ఇది మీలో ఎంతమందికి తెలుసు. ఇక్కడ అయితే మా అన్నయ్య ఒకసారి సాఫ్టీ ఐస్ క్రీమ్ తిన్నాడంట. సో అది బాగుంటుంది, అన్నయ్య మమ్మీని నన్ను టేస్ట్ చేయమని చెప్పాడు. సో మేమైతే అది తీసుకోవడానికి వచ్చాం. ఇక్కడైతే మేము 2 తీసుకున్నాం, ఎందుకంటే నాకు చాక్లెట్ ఐస్ క్రీమ్ తప్ప ఏది నచ్చదు. సో జస్ట్ టేస్ట్ చేయడానికి అని చెప్పి మమ్మీ నేను షేర్ చేసుకున్నాను. ఐస్ క్రీమ్ టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఆ రోజు నియర్ టు ఫుల్ మూన్ డే అనుకుంటా, మూన్ అయితే చాలా బాగుంది. సో మేము డిన్నర్ చేయడానికి అని చెప్పి దారిలో రివ్యూస్ చూసుకుంటూ ఒక రెస్టారెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది గాజువాక దగ్గర ఉన్న ఏజే డ్రైవ్ ఇన్ రెస్టారెంట్. సో ఇక్కడైతే డిన్నర్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఫస్ట్ రీచ్ అయిపోయిన వెంటనే మమ్మీ నేను అయితే మ్యాండేటరీ సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాము. సో ఇక్కడ లైటింగ్స్ చాలా బాగుంది కదా, ఇది హోటల్ ఎంట్రీ. సో 2 ways ఉన్నాయి. నాకు ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి ఏదో అర్థం కాలేదు. సో అక్కడ ఒకసారి అడిగి లైక్ ఎటు అని చెప్పి వి జస్ట్ వెంట్. ఫస్ట్ అయితే మెనూ చూసిన వెంటనే క్లోజ్ చేస్తాం, బికాస్ మేము ఎప్పుడు ఆర్డర్ చేసిందే చేస్తాం కాబట్టి. సో సూప్ అండ్ చికెన్ స్టార్టర్, ఇంకొక బిర్యానీ చెప్పుకొని ముగ్గురం ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. రివ్యూ అంటే సూప్ అండ్ స్టార్టర్ చాలా బాగున్నాయి, బట్ బిర్యానీ నాకు అంత నచ్చలేదు. ఇక్కడ మా మమ్మీ చూడండి, ఫుడ్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండి ఏం చేస్తుంది. కాదు మమ్మీ, నువ్వు నీతో కూడా కొట్టుకోవాలి, నాతో ఎందుకు కొడుతున్నావు మమ్మీ? నేను పక్క వాళ్ళతో కొడతా, నేను కొట్టుకోలేవా? కానీ ఇంకేం కాలుష్యం వాచిపోద్దేమో. లాస్ట్లో సోప్ తినేసి అయితే మేము రెస్టారెంట్ బయటకు అయితే వచ్చేసాక మాకు తెలిసింది బయట అవుట్డోర్ కూడా ఉందని చెప్పి. అవుట్డోర్ అంబియన్స్ అయితే చాలా బాగుంది, లైక్ ఇంకా పీస్ఫుల్గా ఉండేదేమో. డెకోర్ అంతా కూడా చాలా బాగుంది, బట్ మేము ఆల్రెడీ వెళ్ళిపోయాం కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ మా మమ్మీ చూడండి, అక్కడ మర్రి చెట్టు ఉందంట, చెప్తుంది దెయ్యాలు ఉంటాయని భయపడుతుంది. అండ్ మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము, మా జర్నీ స్టార్ట్ చేసేసాం. మేము ఎప్పుడు బై కార్ జర్నీ చేసినా మాకంటూ ఒక మ్యాండేటరీగా ప్లేస్ ఉంటుంది. అది మా అన్నయ్య నిద్ర రాకుండా ఉండడానికి బబుల్ గమ్స్ తింటాడు. సో అదే ఈ ప్లేస్. మా అన్నయ్య బబుల్ గమ్స్ అవి తీసుకుంటున్నాడు. మా మమ్మీ చూడండి. సో ఇక్కడైతే మా మమ్మీ మా అన్నయ్యకి వాటర్ బాటిల్ మర్చిపోయాము, అదొకటి తీసుకుంటా అని చెప్పడానికి పిలుస్తుంది, బట్ మా అన్నయ్యకి అది వినిపించలేదు. మళ్ళీ వెళ్ళాడు వాటర్ బాటిల్ తీసుకోవడానికి అని చెప్పి. కాదు, నువ్వు వాడికి కొంచెం గట్టిగా చెప్తాడు, అటు నుంచి వెళ్తే తెచ్చుడు కదా, తలెత్తితే కదా. సో అలా గాజువాక తర్వాత టోల్ గేట్ దాకా అయితే రీచ్ అయిపోయాం. ఎన్నిలోపు తీసుకెళ్తా? ఎంతలోపు? ఎంత తీసుకెళ్ళమంట? 12, 1 గంట, 2.
10 లోపు తీసుకెళ్ళు. వెళ్ళిపోదామా? వెనక్కి వద్దులే, ముందుకే తీసుకెళ్ళు. ఇంటికి తీసుకెళ్ళిపోతాడంటే వెళ్ళిపోదామా 10 లోపు? అలా మాట్లాడుకుంటూ సరదాగా మేము నెక్స్ట్ టోల్ గేట్‌కి అయితే రీచ్ అయిపోయాం. సో, ఇక్కడ మేము ఫాస్టాగ్ ఉంది. దానికి అమౌంట్ కూడా పే చేసాము. బట్ అది అటు ఇటు వెళ్ళక మధ్యలో ఉండిపోయింది. సో, మేము మళ్ళీ అమౌంట్ పే చేయాల్సొచ్చింది. సో, పే చేసి మేము అలా మాట్లాడుకుంటూ రాజమండ్రి అయితే ఎంటర్ అయిపోయాం. ఇది నా ఫస్ట్ జర్నీ. లైక్ నేను జర్నీలో పడుకోకుండా మొత్తం లెగిసి ఉండడం. నార్మల్‌గా అయితే కార్ ఎక్కిన వెంటనే పడుకొని పోతా. అండ్ సో, మళ్ళీ పెట్రోల్ ఎందుకు కొట్టిస్తున్నామంటే మా అన్నయ్య కొంచెం మైలేజ్ ఏదో చెక్ చేసుకోవాలని చెప్పి పెట్రోల్ కొట్టించుకున్నాడు కొంచెం. సో, మేము మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. సో, హోప్ యూ గైస్ లవ్డ్ దిస్ వ్లాగ్. Please don't forget to like, share and subscribe to our YouTube channel, and also don't forget to click the bell icon so that you can see our videos as soon as possible.